శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము తరువాయి భాగం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయః అన్యక్షత్రియస్య న విద్యతే. ఇంతవరకు ఆత్మ యొక్క నిత్యతత్వమును బోధించిన భగవానుడు ఇక నుండి క్షత్రియ ధర్మం అనుసరించి కూడా దుఃఖించనవసరం లేదని అర్జునుని ఆదేశిస్తున్నాడు. అర్జున, స్వధర్మమును బట్టి కూడా నీవు భయపడనక్కర్లేదు. ఏలైనా ధర్మమునకు మించినట్టి శ్రేయమైన కార్యము మరి ఒకటి లేనే లేదు. దేహమున్నంత వరకు మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండవలేను. అటువంటి కర్మ స్వధర్మమునకు సంబంధించినది, ధర్మబద్ధమైంది అయినప్పుడు ఇంకా ఆలోచించవలసిందేమున్నది? అర్జునుడు క్షత్రియుడు. కర్తవ్య నిర్వహణ అన్నది అతడి స్వధర్మాచరణ. యుద్ధమునకు విముఖుడు కాకుండుటే క్షత్రియ స్వాభావిక ధర్మం. అందున ధర్మమైన యుద్ధము కన్నా క్షత్రియునికి శ్రేయస్సును కూర్చున్నదేముంది? నీతి తప్పక, లోభమునకు తావివ్వక న్యాయముగా చేయు యుద్ధం ధర్మబద్ధము. ఈ విషయమును బోధించి శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధమునకు ఆయత్తము చేయుచున్నాడు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, యాదృచ్ఛికంగా తటస్థించిన ఇట్టి యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిదని తెలుసుకో. మహాభారత యుద్ధం మొదలవుతున్న సమయంలో పాండవుల తల్లి అయిన కుంతీదేవి భీమార్జునులకు శ్రీకృష్ణుని ద్వారా ఒక సందేశం పంపింది. దాని సారాంశం, ఒక క్షత్రియకాంత ఏ నిమిత్తం కుమారులను కంటుందో అట్టి సందర్భం ఇప్పుడు ఏతంచిందని వారికి చెప్పమంటుంది. అందుచేత యుద్ధము చేయు ఆవశ్యకత అర్జునుకు కలదని కృష్ణుడు అర్జునుకు తల్లి పంపిన సందేశాన్ని గుర్తు చేస్తున్నాడు. యుద్ధం చేయడం క్షత్రియుల స్వాభావిక లక్షణం. క్షత్రియ వీరులు యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. యుద్ధము సంభవించినా అది ధర్మబద్ధమైంచో వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. అందున యుద్ధం పాండవులు కోరి తెచ్చుకున్నది కాదు, ధర్మయుద్ధం. ప్రతి క్షత్రియునికు లభించేది కాదు. అదృష్టవంతులకే ఆయాచితంగా కర్తవ్య రూపమును లభిస్తుంది. వారు చేసేది బాహ్య యుద్ధం మాత్రమే. బాహ్య యుద్ధం వేరు, అంతర్యుద్ధం వేరు. కామక్రోధములు, రాగద్వేషములు అనేవి అంతఃశత్రువులు, లోపలున్న శత్రువులు. అనగా అంతఃశత్రువులతో ప్రతి మనిషి ప్రతి దినం యుద్ధం చేస్తూనే ఉండాలి. అంతర్యుద్ధమున అరిషడ్వర్గులను జయించిన వారికి మోక్షం లభిస్తుంది. అథ చేత్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. అర్జున, ఈ యుద్ధం నీకు ధర్మబద్ధమైంది. ఒకవేళ దీన్ని నీవు ఆచరింపకున్నచో స్వధర్మమును కీర్తిని పోగొట్టుకుంటావు, పైగా పాపము చేసిన వాడు అవుతావు. అర్జునుడు గొప్ప ధనుర్విద్యాపారంగతుడు. ఇరు చేతులతో బాణమును సంధించి విడువగల నేర్పరి. విజయుడు అన్న నామధేయం సార్థకం చేసుకున్నవాడు. అరణ్యవాస సమయంలో రాబో మహాభారత సంగ్రామం నిమిత్తమై మహాశివునితో ద్వంద్వ యుద్ధం సలిపి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అందుచేత స్వధర్మమైన యుద్ధము ఆచరింపుకున్నచో సంపాదించుకున్న కీర్తికి భంగం కలుగుతుందని శ్రీకృష్ణుడు బోధ చేస్తున్నాడు. ఇక పాపం అనేది రెండు రకాలు. చేయకూడని పనులు చేయటం వల్ల పాపం చుట్టుకుంటుంది. విధిగా చేయవలసిన కార్యములు ఆచరించకపోవడము పాపమే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయా సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. లోకులెల్లరూ నీ అపకీర్తిని గురించి కలకాలం చెప్పుకొనెదరు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే వ్యధ కలిగించేది కదా.
చేయదగని పని చేసినప్పుడు, చేయవలసిన పని చేయనప్పుడు అపకీర్తి సంభవిస్తుంది. అది లోకములెల్లా వ్యాపిస్తుంది. అర్జునుడు ధర్మయుద్ధం నుండి వెనుదిరిగినచో కలుగు అపకీర్తి మరణం కన్నా బాధాకరం. మరణం అర్జునుని శరీరమునే బాధించగలదు కానీ అపకీర్తి అతడిని, అతడి వంశమును, అతడి బాసటగా నిలవచ్చిన బంధువర్గమును, తరువాతి తరముల వారిని కూడా బాధిస్తూనే ఉంటుంది. దేవతల చేత, ఋషుల చేత, మనుషుల చేత అర్జునుడు దోషిగా నిందింపబడతాడు. అర్జునుడు సూర్యుడని, వీరుడని, శ్రేష్ఠ పురుషుడని జగత్తంతా కీర్తించబడుతున్నాడు. ఇప్పుడు పిరికితనముతో వెన్ను చూపించాడని లోకులు పలు విధములు చెప్పి నవ్వుకోరా అని భగవానుడు హితం చెప్తున్నాడు. భయాద్రణాదు భరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇక్కడే ఉన్న మహావీరుల దృష్టిలో ఇప్పుడు నీవు ఎంతో మాన్యుడవు. యుద్ధం నుండి వెనుదిరిగినచో వీరి దృష్టిలో చులకనవుతావు. నిన్ను యుద్ధం నుండి పారిపోయిన పిరికివానిగా భావిస్తారు. పరాక్రమవంతుడు, లోకైక వీరుడు అని లోకమంతా పేరుగాంచిన అర్జునుడు యుద్ధరంగమును వెనుదిరిగిన తోటి వీరులు హేళన చేస్తారు. స్వజనం చంపుడు పాపమని తలచి అర్జునుడు వెన్నుతిరుగుతున్నాడని తలపరు. యుద్ధమున వెన్నుచూపి పారిపోయాడని భావిస్తారు. అటువంటి పరిస్థితి మిక్కిలి అవమానకరం. అందువలన వీరులు సూరులు కావాలే గాని యుద్ధమున మడమ తిప్పరాదు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ సామర్థ్యమును శంకించుచు, కించపరచుచు పెక్కు అనరాని మాటలంటారు. అంతకన్నా విచారకరమైన విషయం ఏముంటుంది? అర్జునుడు యుద్ధమునకు విముఖత చూపించిన యెడల దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు హేళన చేస్తూ ఉంటారు, నిందిస్తారు. కర్ణుని ధ్యేయం అర్జునుని గెలవలనని, దుర్యోధనుని భావన అర్జునుడు లేకున్నా పాండవులు సమరమును నిలువలేరని. వైరివర్గం వారు సమక్షంలోనే పెక్కు దుర్భాషలాడతారు. అది మరీ అవమానం కాదా? కర్ణ దుర్యోధనాదుల వాగ్బాణములు సహించుట కన్నా మరణమే మేలని శ్రీకృష్ణుడు అర్జునుని హెచ్చరిస్తున్నాడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, యుద్ధమున మరణించినచో నీకు వీర స్వర్గం ప్రాప్తించగలదు. జయించితివా రాజ్యభోగములను అనుభవించగలవు. కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. ధర్మబద్ధమైన యుద్ధమునందు వీరుడు జయించినచో రాజ్యమును, మరణించిన ఏళ్ల స్వర్గమును ఎలా పొందగలడో అలాగే మానవుడు మాయను లేక అవిద్యను జయించుటకై సల్పు అంతర్ముఖ పోరాటమున జయించినచో మోక్షమును, మరణించిన ఉత్తమ లోకప్రాప్తిని పొందగలడు. ఇక్కడ మరణము అనగా తన అంతఃశత్రువును జయించవలనన్న ప్రయత్నంలో ముముక్షువునకు తన ఆధ్యాత్మిక సాధన పూర్తి కాక మునిపే మరణం సంభవించిన అతడు తిరిగి ఉత్తమ జన్మమును పొంది అసంపూర్తిగా ఉండిపోయిన సాధనను కొనసాగించగలడు అని అర్థం. అందుచేత మోక్షకాంక్ష గలవారు నిశ్చల బుద్ధితో ముందుకు సాగిపోవాలని తెలుపుతున్నాడు. ఈ మర్మమును అర్జునునకు చెప్పినట్లు చెప్పి భగవానుడు లోకములకు బోధ చేయుచున్నాడు. కృతనిశ్చయ అనుటలో లక్ష్యము సాధించే వరకు దృఢమైన నిశ్చయముతో కొనసాగించవలనని, పట్టుదల లేకున్నా మాయ క్రిందకు తోసివేయగలదని భావం. సంసార సాగరమును క్షణికములైన సుఖముల కొరకు ప్రాకులాడుతున్న ప్రాణులను భగవానుడు ఉత్తిష్ఠ, నేను ఉద్ధరించేదను లెమ్ము అని పలికి జాగరూకులై ఉండుట కొరకు ప్రోత్సహించుచున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. జయాపజయములను, సుఖదుఖములను, లాభనష్టములను సమానముగా భావించి యుద్ధమునకు సన్నద్ధుడవకము. ఆ విధముగా యుద్ధము గావించిన నీకు పాపములంటావు. యుద్ధమున సంభవించు జయాపజయములు, లాభనష్టములు, సుఖదుఖముల కారణంగా రాగద్వేషములు, హర్షశోకములు లేకుండానే
సమానముగా భావించడం అంటారు. సుఖము కలిగినప్పుడు పొంగిపోయి దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోక సమభావంతో ఉండాలి. కర్మ చేయుచూ కూడా పాపం అంటని విధం సమబుద్ధి కలిగి ఉండడమే. కర్మ చేయుట బంధహేతువు కాదు, జన్మకారకం అంతకన్నా కాదు. దోషం కర్మయందు లేదు, కర్మ చేయు విధమునందుంది అని పెద్దలు చెప్తారు. అందుచేత కర్మను సమత్వభావంతో ఆచరించాలి. ముందు కర్మం చేయు విధమును తెలుసుకోవాలి, పిమ్మట సంభావం అలవర్చుకోవాలి. తదుపరి చేయు కర్మకు జ్ఞానం తోడు కావాలి. భగవానుడు అందుకే జ్ఞానమును ముందు ఉపదేశించి తర్వాత కర్మ మార్గాన్ని బోధిస్తున్నాడు. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగము ద్వారా తెలిపాను. దానినే ఇప్పుడు కర్మయోగ మార్గమును వివరించదను వినుము. దానిని అర్థం చేసుకుని ఆచరించిన యెడల కర్మబంధముల నుండి విముక్తుడవయ్యదవు. సమత్వ బుద్ధి కలిగి ఉండడం వల్ల జన్మ జన్మాంతరములలో చేయబడిన, ప్రస్తుత జన్మలో చేయబడుతున్న సమస్త కర్మలకు ఫలములను ఉత్పన్నము చేయు శక్తి వేయించిన గింజలకు అంకురించు శక్తి నశించినట్లు నశించిపోతుంది. ఏ జ్ఞానము చేత కర్మబంధము నుండి ఏ విధముగా బయటపడగలమో అటువంటి నిష్కామ కర్మయోగమును భగవానుడు వివరించున్నాడు. కర్మనాచరించినను దాని బంధములందు తగులుకొనుక ఉండవలనన్నా అటువంటి కర్మను ఎట్లు చేయవలనో తెలుసుకొనవలను. ఏమి చేయుచున్నామని గాక ఎలా చేయుచున్నామనేదే ముఖ్యం. అట్టి వివేకమునే బుద్ధి అంటారు. అటువంటి బంధమును కలుగజేయని కర్మ మోక్షహేతువు కాగలదు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నిష్కామ కర్మయోగమును అవలంబించిన దానికి బీజనాశము లేదు, విపరీత ఫలితములుండవు. ఈ యోగమును ఏ కొంచెము సాధన చేసినా జన్మ మృత్యు భయము నుండి కాపాడును. బుద్ధితో కూడిన నిష్కామ కర్మయోగ సాధన అవలంబించిన అది వ్యర్థము కానే కాదు. ఏదేని అడ్డంకులు కలిగి మధ్యలో నిలిచిపోయినా దోషం లేదు. ఎంత చేస్తే అంత ఫలమును ఒసగలదు. సాధకుడు కర్మయోగ సాధనను పూర్తి కాకముందే విడిచిపెట్టినా ఆ సాధన వ్యర్థం కాదు. మరి యొక్క జన్మయందు మరలా అట్టి వానిని సాధనలో నిమగ్నం చేయును. జీవునకు అన్నింటికన్నా భయమును కలుగజేయనిది మృత్యువు. జనన మరణ సంసార రూప భయమును నిష్కామ కర్మయోగం కలగజేయదు. కర్మయోగమును స్వల్పముగా పాటించినను అది సంసార సాగరము నుండి దరిచేర్చగలదు. అందుచేత మునీశ్వరులకే కాదు సామాన్యులకు ఇది సాధ్యమే. నిష్కామ కర్మ వలేగాక సకామ కర్మలకు మంచి చెడు ఫలితములుంటాయి. అట్టి కర్మలందు ఏ కారణము చేతైనా లోపం సంభవించినా అది సాధకునికి హాని కలిగించవచ్చు. రోగి సేవించు ఔషధం సరి అయింది కాకున్నా అది రోగమును నివారింపకపోగా ప్రతికూలించవచ్చు. సకామంతో చేయబడు యజ్ఞదాన తపశ్చర్యల కన్నా శాస్త్రవిహితమైన భిక్షాటన, యుద్ధము, వ్యవసాయము, వాణిజ్యము మొదలగునవి సాధకుని ఉద్ధరించును. అలా ఎంతకాలం పట్టునో చెప్పలేము, కానీ సాధన సంపూర్ణ స్థితికి చేరినప్పుడు ఉద్ధరణ జరుగుతుంది. వ్యవసాయాత్మకా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనౌతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన, నిష్కామ కర్మయోగమునందు నిశ్చయమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది. కానీ భోగములందు కోరికలు గల వివేకహీనుల బుద్ధులు నిలకడలేక కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటాయి. భగవంతుని యందు నిశ్చలముగా ఉండగలుగునది బుద్ధి. నిశ్చయాత్మకునకు అది ఆత్మయందే రమించి ఉంటుంది. పరిపరి విధముల పోదు, దానికి ఫలాపేక్ష ఉండదు. వారు చేయు ప్రతి కార్యమును భగవంతుని కొరకు సలిపి దాని ఫలితమును భగవదర్పణము గావించెదరు. కానీ భోగలాలసుడైన వాని బుద్ధి కోరికల వెంట పరుగులు తీయుచూ దారి తెన్ను లేక ఐహిక విషయములందు చిక్కుకొని లక్ష్యము కోల్పోతుంది.
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యత్ అస్తితి వాదినః కామాత్మనః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. అర్జున, బుద్ధిహీనులు ప్రాపంచిక విషయములందే తలమునకలై ఉండెదరు. అటువంటి వారు వేదములందు ప్రశంసించబడిన కర్మఫలముల యొక్క పై అర్థములకు ఇష్టపడదరు, కానీ వాటిలో నిగూఢమై ఉన్న ఉపదేశముల జోలికి పోరు. స్వర్గము కన్నా సాధించదగినది లేదని భావించెదరు. సకామ కర్మలను ప్రోత్సహించుచు పుష్పములు మాత్రమే ఇచ్చి ఫలములు ఈయన చెట్టు వలె వాటి యందు ఆసక్తిని కలిగిజేయి మాటలు పలికెదరు. ఇటువంటి అజ్ఞానుల బుద్ధులు భగవంతుడే లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా నుండవు. బంతిపూల వంటివి పైకి అందముగా కనిపించినా వాటికి ఫలించు గుణం ఉండదు. మోక్షమొసంగని కామ్యకర్మాదులు కూడా ఇటువంటివే. కేవలము స్వర్గభోగములను ఆశించువాడు అవివేకి. వేదములలోని కర్మకాండలో ఏ కర్మలాచరించిన స్వర్గప్రాప్తి కలుగునో చెప్పబడింది. ఉపాసనాకాండ, జ్ఞానకాండలలో మోక్షమును పడే మార్గము ఉపదేశించబడింది. అజ్ఞానులు స్వర్గమును మించినది లేదని తలచి కర్మకాండలోని కొన్ని అంశములు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. స్వర్గమే పరమ ప్రాప్యమని, దాన్ని మించినది లేదని భావిస్తారు. అయితే స్వర్గమునకు కూడా పరిమితులున్నాయి. సృష్టి స్థితిలయములు స్వర్గమును కూడా సంభవములు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవానుడు చెప్పినట్లు స్వర్గము కూడా శాశ్వతం కాదు. కామ్యకర్మలనేవి జీవిని సంసార చక్రమున పడవేస్తూనే ఉంటాయి. అందుచేత స్వర్గాది సుఖములను త్యజించిన వారికే మోక్షం కరతలామలకం. వేదములు పరమాత్మ స్వరూపమునే ప్రతిపాదించుతున్నవని, వేదముల ద్వారా తెలుసుకోదగిన వాడు పరమేశ్వరుడేనని ఎరుగని వారికి పరమేశ్వరుని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అందుచేత మోక్షోపదేశ మార్గమును విడిచిపెట్టెదరు. సత్యాసత్య వస్తు వివేచన చేసి కర్తవ్యమును నిశ్చయము చేసుకుని వారు భోగములలో చిక్కుకొనరు. అందుకే గీతయందు భగవానుడు కామ్యకర్మలను గాక నిష్కామకర్మలనే ప్రతిపాదించడం జరిగింది. సత్పురుషుల సాంగత్యం మనస్సును బుద్ధిని దైవం వైపు మోక్ష మార్గమును కనుగొన దిశగా మరలించగలవు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద నిత్యసత్వస్తు నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల రూపములైన భోగములను గూర్చి వాటి కొరకై చేయు సాధనలను గూర్చి ప్రతిపాదించుతున్నవి. నీవు అట్టి వాటి యందు ఆసక్తిని విడిచిపెట్టుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు కమ్ము. శాశ్వతమైన పరమాత్మ యందే దృష్టి నుంచుము. నీ యోగక్షేమముల గురించి పట్టించుకొనక అంతఃకరణమును వశమునందుంచుకొనుము. వేదములలోని కర్మకాండ పూర్వభాగమునందు యజ్ఞయాగాదుల గురించి, యజ్ఞకర్మను ఆచరించటం వలన కలుగు ఫలితముల గురించి ప్రస్తావించబడింది. ఉత్తర భాగమున త్రిగుణాతీతమైన పరబ్రహ్మమును గురించి పేర్కొనబడింది. త్రిగుణములకు లోబడక ఆత్మస్థితి అందున్న వానికి జన్మకర్మ బంధములుండవు. మనోబుద్ధీంద్రియాదుల వశములో ఉన్నవారికి సాధన వలన సమత్వ యోగ ప్రాప్తి కలుగుతుంది. యజ్ఞయాగాదులు అను కర్మల వలన ప్రాప్తమైన స్వర్గం అనిత్యం, అశాశ్వతం. కనుక భగవానుడు అర్జున్ని గుణాతీతుడువు ఆత్మవంతుడువు కమ్మని బోధిస్తున్నాడు. నిత్య సత్వస్థ అనుటలో భగవానుడు ఇక్కడ వచించిన సత్వం త్రిగుణములలోని సత్వం కాదు, అది ఆత్మస్థితి. లేని వస్తువులను పొందుట, ప్రాప్తించిన వాటిని కాపాడుకొనుట అనేవి నిర్యోగక్షేమములు. ఆ రెండింటినీ వదిలిపెట్టమని, ఆత్మస్థితుడు కమ్మని అర్జునుడికి భగవానుడి ఆదేశం. నిత్య సత్వస్థ అనుటలో భగవానుడు ఇక్కడ వచించిన సత్వం త్రిగుణములలోని సత్వం కాదు, అది ఆత్మస్థితి. లేని వస్తువులను పొందుట, ప్రాప్తించిన వాటిని కాపాడుకొనుట అనేవి నిర్యోగక్షేమములు. ఆ రెండింటినీ వదిలిపెట్టమని, ఆత్మస్థితుడు కమ్మని అర్జునుడికి భగవానుడి ఆదేశం. యావానార్థ ఉదపానే
సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నిండియున్న మహాజలాశయం అందుబాటులో ఉన్నవానికి చిన్న కాలువల వల్ల ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది ఆత్మానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనం. వేదములలోనున్న సమస్త కర్మకాండల వలన కలుగు ఫలము బ్రహ్మజ్ఞాని యొక్క ఆత్మానుభవమునందు అంతర్భూతమై ఉంది. అందుచేత జ్ఞాని కామ్యకర్మల ఫలములను ఎప్పుడూ కాంక్షించడు. జ్ఞాని అనుభూతి పొందిన ఆత్మసుఖం ముందు కామ్యకర్మల వలన కలుగు సుఖం అతి స్వల్పం. ఈ విషయాన్నే శ్రీమద్ రామానుజుల వారు ఈ విధంగా అంటున్నారు: తీవ్ర దప్పిక ఉన్నవారు అవసరం ఉన్నంతవరకే నీరు త్రాగుతారు. తటాకమునందున్న నీటిని అంతటినో త్రాగనవసరం లేదు. దోసిలితో తాగిన చాలు, దప్పిక తీరుతుంది. అలాగే ఆకలి కొన్నవాడు గుప్పెడు మెతుకులు తిన్న చాలు, అన్నపు రాశి మొత్తం తిన్నవసరం లేదు ఆకలి తీరడానికి. వివేకవంతునకు బ్రహ్మప్రాప్తి నందుకు కొన్ని సాధనలు అనుష్ఠించిన చాలు, కామ్యకర్మలతో పని లేదు. అందుకు మంత్రమో ఉపాసనో ధ్యానమో సక్రమముగా జరిపిన చాలు ఆత్మానుభూతి చెందుటకు. బ్రహ్మప్రాప్తి కలిగిన జ్ఞానికి ఈ జగత్తునందలి ఎట్టి వస్తువుతోనూ అవసరం ఉండదు. ఇక కర్మయోగ పద్ధతిని భగవానుడు తెలుపుతున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. అర్జున, కర్తవ్యమును ఆచరించుటేందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలమునందు లేదు. కర్మఫలములకు నీవు కారణము కారాదు. కర్మలను ఆచరించుట మానరాదు. ఫలాపేక్షరహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. కర్మలను చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. అయితే ఫలాపేక్షరహితముగా కర్మలను ఆచరింపమని ఇక్కడ భగవానుడు అర్జున్ని ఆదేశిస్తున్నాడు. ఫలము నాశించి చేయు కర్మ వలన చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేనిచో ఆత్మజ్ఞానం అంకురించదు. ఆత్మజ్ఞానము లేని నాడు మోక్షము లభించదు. కనుక మోక్షప్రాప్తికి నిష్కామకర్మ అత్యంత ఆవశ్యకమైనది. ఇంకా భగవానుడు కర్మను చేయటం మానవద్దని చెప్తున్నాడు. ఏ కార్యము చేయకుండా ఉండడం సోమరితనం. అది తమోగుణ సదృశం. సమాధిలో నుండి కాలము గడుపుట వల్ల అట్టివారు ఇహపరములు రెంటికీ చెడ్డ రేవడవుతారు. విహిత కర్మలను త్యజించుట వలన శాస్త్ర నియమములు ఉల్లంఘించిన వారవుతారు. వారు అట్టి పాపమునకు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అటువంటి వారు కర్మలను అవశ్యము ఆచరింపవలెను. కర్మ అనగా నిష్కామ కర్మను ఆచరించమని భగవానుడు చెప్తున్నాడు. ఇక నిషిద్ధ కర్మల విషయానికి వస్తే, నిషిద్ధ కర్మలను ఆచరించడం నేరం. రాజభట్లు తమకిచ్చిన ఆయుధములను ఆత్మరక్షణకు ప్రజారక్షణకు ఉపయోగించాలి, కానీ వాటిని దుర్వినియోగం చేస్తే శిక్షార్హులవుతారు కదా. భగవానుడు చేసిన ఈ బోధే యుద్ధరంగమున అస్త్ర సన్యాసము చేసిన అర్జునుని కర్మయోగి కింద మార్చివేసింది. మానవుల జీవితములు ఉద్ధరించుకోవాలంటే నిష్కామకర్మ అలవర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది. అందుకని కర్మలు చేస్తూ ఫలములను భగవదర్పణం కావించాలని అంటున్నారు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, సమత్వభావమును యోగం అంటారు. నీవు యోగస్థితుడివై ఆసక్తిని విడిచిపెట్టి సిద్ధి అసిద్ధులేడ సమత్వభావం కలిగి ఉండి కర్తవ్యకర్మలను ఆచరింపుము. సమత్వభావం అనేది కలిగి ఉన్నప్పుడు ఆసక్తి దానంతటా అదే తొలగిపోతుంది. ఆసక్తిని విడిచిపెట్టిన వానికి మనస్సును దాటి ఆత్మయందు ఏకాగ్రత కలిగినప్పుడు మాత్రమే జీవుడు నిర్వికారుడు కాగలడు. అదే యోగస్థితి. ఏదైనా కార్యము ప్రారంభించినప్పుడు యోగస్థితిని అలవర్చుకోవాలి. అలాగాక యోగమును అభ్యసింపక కార్యాచరణమునకు దిగిన వారు మనశ్చాంచల్యమునకు లోనవుతారు. దానివలన అశాంతి ఏర్పడుతుంది. ఇతర యోగం అనగా సమత్వం. సాధన ద్వారా సమత్వమును పొందుటచే సాధకుడు యోగి అనబడతాడు. అందువలన కార్యాచరణకు ముందు జ్ఞాన విచారణ, ఆత్మచింతన తప్పక ఉండాలి. అందుచేతనే సాంఖ్యం అనగా జ్ఞానం ముందు, తర్వాత కర్మయోగం ఉపదేశించబడ్డాయి. ఆ విధంగా
కామ్యకర్మను వీడి సమత్వ బుద్ధితో కూడిన కర్మను భగవానుడు బోధించుతున్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. సమత్వ బుద్ధి యోగము కంటే ఫలాపేక్ష కలిగిన కర్మ మిక్కిలి అల్పమైనది. కనుక ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఎందుకంటే అల్పులే చేయు కర్మలందు ఫలాసక్తి కలిగి ఉంటారు. భగవానుడు అర్జునుని ధనంజయ అని సంబోధించడంలో ధనమునే కాదు, జ్ఞానధనమును యోగధనమును సంపార్జించమని సూచిస్తున్నాడు. మమతాసక్తులను కోరికలను త్యజించి సమబుద్ధితో కర్తవ్యకర్మలను అనుష్ఠించు కర్మయోగమునే బుద్ధియోగం అంటారు. ఇప్పటి వరకు చెప్పుకున్న బుద్ధియోగమును జ్ఞానయోగముగా కూడా భావించవచ్చు. కామ్యకర్మ జనన మరణములకు హేతువుగాగా నిష్కామకర్మ మోక్షమునకు మార్గం చూపుతుంది. ఫలాపేక్షతో కూడిన కర్మ దీనత్వమునకు నిదర్శనం. అందుచేత నిష్కామకర్మను ఆశ్రయించి జీవుడు తన బుద్ధిని తానే తరింపజేసుకోవాలి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మ సుకౌశలం. సమత్వ బుద్ధియోగమును అలవరుచుకున్నవాడు పుణ్యపాపములు రెండింటినీ ఈ లోకములోనే వదిలివేస్తాడు. అందుచేత కర్మఫలితం వాన్నంటదు, వెంట రాదు. అందుకని నీవు సమత్వ బుద్ధియోగమును ఆశ్రయింపుము. అది కర్మబంధముల నుండి నీవు ముక్తుడొకటకు వలె నేర్పునొసగుతుంది. గత జన్మలయందు ఈ జన్మయందు చేయబడిన పుణ్య పాప కర్మలు సంస్కార రూపమున అంతఃకరణమును సంచితమవుతాయి. అయినప్పటికీ నిస్వార్థ భావముతో సమత్వ బుద్ధితో లోకహితముకు కర్మలు చేయు యోగి తన సమస్త కర్మల నుండి ప్రస్తుత జన్మయందే ముక్తుడవుతాడు. అతడి అట్టి కర్మలు అకర్మలే అవుతాయి. కర్మలను చేయుచు వాటి యందు తగులుకొనక ఉండుటే సామర్థ్యం. నిష్కామ కర్మలను ఆచరించుట్లోని నేర్పరితనమే యోగం. సమాధి అందున్న పురుషుడు ఆత్మస్థితుడై ఉన్నప్పుడు ఏ కర్మను చేయజాలడు. కానీ తక్కిన సమయములందు అటువంటి మహనీయుడు అనాసక్తముగా పుణ్యకార్యములను ఆచరిస్తూనే ఉంటాడు. ఇతరులు కూడా నిష్కామ కర్మలందు ఆ విధముగానే అనురక్తులై ఉన్నా అది ఆత్మోద్ధరణకు హేతు అవుతుంది. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. ఏలనన సమత్వ బుద్ధి గలవారైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. వారు నిర్వికారమైన పరమపదమును పొందెదరు. ప్రజ్ఞాశీలుడైన వాడే, కర్మ రహస్యం ఎరిగిన వాడే, అటువంటి వివేకియే కర్మఫలములను త్యజించి ఉత్తమ పదమును పొందగలడు. అటువంటి వారు నిష్కామ కర్మ ద్వారా మనస్సు లేక చిత్తము శుద్ధి అయి ఆత్మజ్ఞానం ఉదయించుడిచే జన్మబంధరహితులవుతున్నారు. అటువంటి వారిని భగవానుడు మనీషిణః అని పేర్కొనడం జరుగుతోంది. నిరామయమగు మోక్షము కర్మల ఈశ్వరార్పణతో పొందవచ్చు. ఒక మనిషి యొక్క ప్రజ్ఞ అతడి పాండిత్యం వల్ల గాక అతడి నిష్కామ భావం వల్లే తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఎంత గొప్ప పదవైనా అది దుఃఖరహితమైన బ్రహ్మము లేక ఆత్మస్థితి కన్నా ఎక్కువ కాదు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, మోహమనుడు ఊబి నుండి బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. జీవుల హృదయమందు మోహము, అజ్ఞానము, మాయా అను మురికి ఊబివలే పేర్కొంది. అడ్డముగానున్న ఈ మోహమును దాటితే గాని పరమాత్మను చేరలేరు. సత్సాంగత్యము చేత నిష్కామ కర్మాచరణము ద్వారా శ్రవణ మననాదుల వలన మోహమనుడు ఊబి నుండి బయటపడవచ్చు, పరబ్రహ్మమును చేరుకోనువచ్చు. బుద్ధి అజ్ఞానమాలిన్యమును వదిలించుకొని ఆయన సన్నిధిని ఎప్పుడు సాధించుకుంటుందో అప్పుడు శ్రవణ ధ్యానాదులతో కూడా పనిలేదు. ఆత్మ భగవంతుని అందే రమిస్తూ ఉంటుంది.
ఇది ఆత్మానుభూతిని పొందిన వారి స్థితి. సాధకులు మాత్రం అట్టి లక్ష్యం సాధించే వరకు శ్రవణమన్నాదులు చేయవలసిందే. నేటి వరకు చూచిన, వినిన, అనుభవించిన ఇహపరలోక భోగములన్నీ శృతములు. భవిష్యత్తులో చూడబడు, వినబడు, అనుభవింపబడు వాటిని శ్రోతవ్యములు అంటారు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధో అచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట చేత అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. పరమాత్మతో సంయోగం ఏర్పడగలదు. వేదములలో కర్మకాండ యందలి పూర్వభాగమున యజ్ఞయాగాదులు చేయుట వలన కలుగు ఫలితములను గురించి చెప్పబడింది. సకామ కర్మ కన్నా నిష్కామ కర్మ ఆత్మానుభూతిని ఇస్తుందని తర్వాతి భాగంలో పేర్కొనబడింది. అటువంటి వచనములు విన్న బుద్ధి స్థిరత్వము లేక కర్తవ్యము తెలియక కొట్టుమిట్టాడుతోంది. అటువంటి విచలిత సమయములలో ఇహపరలోక భోగములందు ఆసక్తిని వీడి, అజ్ఞానమును వీడి, మోహమును దాటి ఆత్మసాక్షాత్కారము లేక జీవన్ముక్తిని పొందుటకై ప్రయత్నించాలి. సూది యొక్క బెజ్జమునందు దారం ఎక్కించే విధమున బుద్ధి ఆత్మను చేరుటకు శిక్షణ ఇవ్వాలి. సాధకుడు అనేవాడు శ్రవణము చేయగానే సరిపోదు, దానికి తగ్గ మననం కూడా జరపాలి. ఆత్మసాక్షాత్కారమును పొందుటకు కాలనియమం లేదు. ఎప్పుడు బుద్ధి విషయ సుఖములందు విరక్తి చెంది ఆత్మానుభూతికి పరితపించునో అప్పుడు మోక్షస్థితికి చిత్తం చేరువ కాగలదు. ఆ విధముగా యుద్ధము చేయుటి యందు క్షాత్రధర్మము యొక్క ఆవశ్యకతను, నిష్కామ కర్మయోగం యొక్క అర్థ వివరణను గావించాడు భగవానుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగము తరువాయి భాగం. స్వధర్మమపి చావేక్ష్య